కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. అట్లా గలీజ్గా చూడకండి. నాకు తెలుసు గ్యాప్ వచ్చింది, నేనే ఇచ్చా. ఒక 6-7 days అవుతుంది అనుకుంటా. నైల్స్ ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసేసరికి 8 days అవ్వచ్చు. కాంటెంట్ పని మీద తిరుగుతున్నా, వేరే కాంటెంట్ చేస్తున్నా అండ్ మోర్ ఆఫ్ జే కాంటెంట్ అవి దగ్గరుండి చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడిటింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో లెట్స్ గో. ఇప్పటి నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా పుష్ చేద్దాం, మనల్ని మనం పుష్ చేసుకుందాం, నన్ను నేను పుష్ చేసుకోవాలి. సో లెట్స్ గో. మంచి టాపిక్ ఇది, సీమన్ రిటెన్షన్ ఆర్ సీమన్ ట్రాన్స్మిటేషన్. క్లియర్గా చెప్తా, కరెక్ట్గా వినండి. నాకు షారుఖ్ ఖాన్ గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన ఇంటర్వ్యూస్ అన్నా, ఆయన వర్డ్స్ అన్నా కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటాయి. అంటే మన ఇంటి పక్కన అబ్బాయి ఒకడు టాప్ లెవెల్కి వెళ్తే మాట్లాడితే ఎట్లుంటుందో ఆ లెవెల్ మాట్లాడతాడు. అది మరి మార్కెటింగ్ నిజంగా అవి మాట్లాడతాడో నాకు తెలియదు కానివ్వండి. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా హిట్ అవుతూ ఉంటుంది. సో ఆయన ఒక మాట అంటారు, ఐ హ్యావ్ లైక్ పికాసో టేకెన్ ఆల్ మై సెక్షువల్ ఎనర్జీ అండ్ అవుట్ ఇన్ టు మై వర్క్ అండ్ దట్స్ వై ద వర్క్ ఈజ్ సెక్సీ అని. అప్పట్లో ఈ సెంటెన్స్ పెద్ద అర్థం కాలే, పికాసో అది ఇది అనుకున్నా. లేటర్ ఆన్ మెల్లమెల్లగా ఆయన చెప్పింది అర్థమైంది. ఆయన చెప్పింది సీమన్ రిటెన్షన్ గురించి. దీని గురించి ఈ మొత్తం లైన్ గురించి అండ్ ఈ థింగ్ గురించి మీకు మొత్తం వీడియో ఎండ్లో అర్థం అవుతుంది మొత్తం చూస్తే. అండ్ నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్, సో నేను నికోలా టెస్లా వీళ్ళందరి గురించి కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుంటున్నప్పుడు అసలు నిజంగా మైండ్ పోయింది తెలుసా. ఆయన సీమన్ రిటెన్షన్ థింగ్ని ఫాలో అయ్యారో, అంతేకాదు అసలు ఆయన వర్జిన్ అది ఆయనే రాశారు. అది విన్న తర్వాత నా మైండ్ పోయింది. అంతేకాకుండా మీకు మోనాలిసా పెయింటింగ్ డ్రా చేసిన పర్సన్ లియోనార్డో డావిన్సీ, ఆయన పాలీమ్యాథ్ అనమాట. అంటే పాలీమ్యాథ్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఆయన టాప్ వ్యూలో మన వరల్డ్ ఎట్లా కనిపిస్తుంది, మన ప్లేస్ ఎట్లా కనిపిస్తుంది అని, ఇప్పుడంటే డ్రోన్ వ్యూ ఉంది కాబట్టి మనం డ్రా చేస్తున్నాము. ఆయన టాప్ వ్యూలో వరల్డ్ ఎట్లా కనిపిస్తుందో డ్రా చేసింది అప్పట్లోనే. అప్పట్లో ఎక్స్రేస్ లేని టైంలో లోపల బోన్ ఎలా ఉంటుంది, నర్వ్స్ ఎలా ఉంటాయి అండ్ ఈ బోన్స్ ఎలా ఉంటాయి, జస్ట్ ఆయన ఊహించుకొని ఇలా టచ్ చేసుకొని ఓకే ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు, హార్ట్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి డ్రా చేశారు. అండ్ బాహుబలిలో మీరు చూసుకుంటే బల్లాల దేవ ఒక మిషన్ తీసుకొని వెళ్తాడు కదా, సక్ మనం కట్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ ఈ డిజైన్లు అన్నీ డ్రా చేసింది ఆయనే. పెద్ద డిజైన్స్ డ్రా చేస్తాడు, బ్యూటిఫుల్ పెయింటింగ్స్ డ్రా చేస్తాడు, ఎన్నో థింగ్స్లో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. ఆయన కూడా సీమన్ రిటెన్షన్ చేశారు. మైక్ టైసన్ ఒక పాడ్కాస్ట్లో చెప్తారు, ఆయన మరీ అగ్రెసివ్గా ఉన్నప్పుడు సెక్స్ చేస్తారు, బట్ ఆయన చాలా ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు సీమన్ రిటెన్షన్ చేస్తారు. నికోలా టెస్లా ఒక మాట అంటారు, మన బాడీ అనేది చాలా గ్రేట్ మిషన్, చాలా మంచి తోప్ థింగ్ అన్నమాట. ఎందుకంటే దీనికి కండక్ట్ చేసే కెపాసిటీ ఉంది. ఎప్పుడైతే ఈ బాడీ ఫిజికల్గా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకుంటుందో దాన్నే సెక్షువల్ ఎనర్జీ అంటారు. అంటే ఈ బాడీలో వచ్చే ఫీలింగ్స్ ఎప్పుడైతే ఫిజికల్గా మనం వేరే వాళ్ళ మీద చూపించాలి అనుకుంటామో, ఇన్ టర్మ్స్ ఆఫ్ టచ్ కానివ్వండి, కిస్ కానివ్వండి, ఈ థింగ్స్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ లస్ట్ కానివ్వండి, దాన్నే సెక్షువల్ ఎనర్జీ అంటారు. సో మీ బాడీ అనేది ఒక బ్లాస్ట్లా, అంటే ఒక విస్ఫోటనం, ఒక న్యూక్లియర్ బాంబులా పేలుతుంది. ఎప్పుడు వెళ్తుందో తెలుసా, సెక్షువల్ ఎనర్జీని మీరు ఇమిట్ చేస్తున్నప్పుడు మీ బాడీ అనేది ఒక వెపన్లా బ్లాస్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైనా సెక్స్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు కానివ్వండి, అంటే చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. సెక్స్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ ఒకవేళ మీరు మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు కూడా లైక్ మీరు చేస్తారు కదా, అన్ని ప్లాన్ చేసుకొని కరెక్ట్గా తలుపులన్నీ వేసేసి చాలా కంఫర్టబుల్గా చేసేసుకొని, ఫుడ్ ఉందా లేదా చెక్ చేసుకొని, దుప్పట్లు వేసేసుకొని ఓ మంచి ప్రాపర్ వీడియో దొరికి చాలా ఎఫర్ట్స్ పెడతారు చూడండి. సో సెక్స్ చేసేటప్పుడు కూడా లాడ్ ఆఫ్ ఎనర్జీ మీరు పెడతారనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, జిమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఫుడ్ మీరు ఫేవరెట్ ఫుడ్ తింటున్నప్పుడు, జిమ్కి వెళ్తున్నప్పుడు, మీ లైఫ్లో బెస్ట్ థింగ్ ఇక ఫేవరెట్ థింగ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా మీరు సెక్స్ చేసేటప్పుడు, మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు రిలీజ్ చేసే అంత ఎనర్జీ ఈ యాక్టివిటీస్లో చేయరు. మీ లైఫ్ మొత్తంలో బెస్ట్ ఎనర్జీ ఎప్పుడు ఎమిట్ చేస్తారా అంటే సెక్స్ చేసేటప్పుడు, మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు, సెక్స్ గురించి ఆలోచించేటప్పుడు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీ బాడీనే అడగండి, నీకు సెక్స్ చేసేటప్పుడు, మాస్టర్బేట్ చేసేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా, వేరే అన్ని థింగ్స్ చేసేటప్పుడు ఉంటాయా అంటే ఇది 100% అయితే ఇది 10%. సో ఈ పర్టిక్యులర్ సెక్షువల్ ఎనర్జీని మీరు ఒక కరెక్ట్ వర్క్ మీద కానివ్వండి, లేకపోతే ఒక గోల్ మీద కానివ్వండి, లేకపోతే ఒక థింగ్ని బిల్డ్ చేయడానికి కానివ్వండి యూస్ చేసుకోగలిగితే దెన్ ఆ థింగ్ అనేది క్రేజీగా బిల్డ్ అవుతుంది, 100% ఎఫిషియన్సీతో బిల్డ్ అవుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్
మాస్టర్బేషన్ ఆపేయండి లేకపోతే మాస్టర్బేషన్ ఆపేయండి అన్నది కాదు ఈ కాన్సెప్ట్ వీడియో. మాస్టర్బేషన్ ఆపేసి సెక్స్ ఆపేసి ఆ సెక్షువల్ ఎనర్జీని ఈ వర్క్ మీద పెట్టడం. అర్థమవుతుందా? చాలా మంది యూట్యూబర్స్ మాస్టర్బేషన్ ఆపేయండి, అది ఆపేయండి, ఇది ఆపేయండి అని చెప్పేసి చాలా చెప్తా ఉంటారు. ఆ టైప్ ఆఫ్ వీడియో కాదు ఇది. అక్కడ ఆపిన ఎనర్జీని తీసుకొని ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం. దట్స్ వాట్ సీమన్ రిటెన్షన్, సీమన్ ట్రాన్స్మిటేషన్. సో ఈ సీమన్ రిటెన్షన్ అనే కాన్సెప్ట్ ని చాలా మంది చేశారు. నికోలా టెస్లా, న్యూటన్ గారు కానివ్వండి, లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు కూడా. ఆయనకు చాలా మంది ఒక 2-3 పెళ్ళయింది, బట్ వైఫ్స్ని మర్చిపోయాడు అనమాట. డివోర్స్ అయిపోయేది అనమాట. ఎందుకురా అంటే ఆయన అసలు ఉండేటోడు కాదు వైఫ్స్ తోటి, ఆయన మొత్తం ల్యాబ్లో ఉండేటోడు అనమాట. ఆయన దాంట్లో కూడా చెప్పారు. సో చాలా మంది పీపుల్ దీన్ని వర్కౌట్ చేశారు. అంతెందుకు నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్లో కూడా రాశారు. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఏంటి అంటే ఒక 25,000 మెంబర్స్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ 25,000 మెంబర్స్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 40 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతున్నారు అనమాట. ఎందుకురా 40 ఇయర్స్ తర్వాత అని డీప్గా ఆలోచిస్తే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళు సెక్స్ మీద, సెక్షువల్ థాట్స్ మీద, లస్ట్ మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 40 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఎంతోమంది అమ్మాయిలతో హుకప్ అయి ఉంటారు కాబట్టి సో దాని మీద ఇంట్రెస్ట్ కన్నా కూడా కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, లైఫ్లో ఏదైనా చెయ్యాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. విచ్ ఇస్ సీమన్ రిటెన్షన్. అంటే మన బాడీలో ఉండే సెక్షువల్ ఎనర్జీని ఖర్చు పెట్టకుండా దాన్ని వేరే దాని మీద ఖర్చు పెట్టడం. మన బాడీలో సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు, సెక్షువల్ డిజైర్ మన మైండ్లో ట్రిగర్ అవుతున్నప్పుడు రూట్ చక్ర, మన పొట్ట కింద ఉందని చూడండి, ఆ రూట్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆ రూట్ చక్రాలో ఉన్న ఎనర్జీని మనం సహస్రార చక్ర, శాస్త్ర చక్ర, ఈ చక్రాలోకి మనం తీసుకురాగలగాలి. మీకు స్పిరిచువల్గా చెప్తే అర్థం కాదు. నేనేమో ప్రతి వీడియోలో స్పిరిచువాలిటీలోకి మెల్లగా తీసుకెళ్తున్నా. అందరూ కూడా ఏందన్నా మొత్తం హిందూయిజం స్పిరిచువాలిటీ టైప్ తీసుకెళ్తున్నా అంటే సరే అది పక్కన పెట్టేస్తే, రూట్ చక్ర ఇది తీసేస్తే పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. ఈ వీడియోని కాంప్లికేట్ చేయను, చాలా సింపుల్గా చెప్తా, జనరల్ డిస్కషన్లో చెప్తా. డైలీ మనం చేసే వర్క్లో రోజు మనం తింటాము, బ్రష్ చేసుకుంటాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. సో డైలీ చేసే వర్క్స్లో లాట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఏజ్ 18 నుంచి 25 ఇయర్స్ వరకు మనం చేసే వర్క్స్ అన్నిట్లో ఎంతైతే ఎనర్జీ ఖర్చు అవుతుందో, మనం సెక్స్ గురించి ఆలోచించే థింగ్లో లాట్ ఆఫ్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అంటే మనం కన్జ్యూమ్ చేసే ఎనర్జీ అంతా కూడా సెక్స్ గురించి ఆలోచించడంలోనే పోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మీరు మాస్టర్బేట్ చేసుకున్నారు, మార్నింగ్ లేవస్తారు, అండ్ లేచిన తర్వాత మీరు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. ఫోన్ ఓపెన్ చేస్తే సాఫ్ట్ పోర్న్, థంబ్నెయిల్స్ కూడా కొంచెం ఆ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ మూవీకి వెళ్ళినా సరే యూ సీ ఎక్స్ట్రీమ్ క్లోజప్స్, బూబ్స్ కానివ్వండి, లేకపోతే నావెల్ కానివ్వండి, లేకపోతే యాస్ కానివ్వండి, ఎనీథింగ్ చాలా క్లోజప్లో పెట్టేసి మీకు చూపిస్తారు. ఇప్పుడు కిసిక్ సాంగ్ ఉంది, పుష్ప గురించి వచ్చింది. సో యూ అబ్జర్వ్ థింగ్స్, ఊహు అంటావా, లేకపోతే యూ గో టు ఎ మూవీ ఆర్ యూ సీ పోస్టర్స్, ఎనీథింగ్ మనం ట్రిగర్ అవ్వాలి, మన మైండ్ ట్రిగర్ అవ్వాలి అన్న పాయింట్లోనే తయారవుతాయి. ఓపెన్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వేసే అవుట్ఫిట్స్ కానీ ఎనీథింగ్ మన మైండ్ని ట్రిగర్ చేస్తాయి. సో లాడ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ఒక క్లాస్లో ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఇఫ్ ఆ అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేయడం అని కాదు కానివ్వండి, ఇఫ్ ఆ అమ్మాయి కొంచెం మీకు ఎట్లా చెప్పాలి, జనరల్గా కామెంట్ చేస్తారు, ఆ అమ్మాయి అది చూడండి రా, ఇది చూడండి రా, అరే క్రేజీ రా, ఇది రా అని చెప్పేసి. నేను అట్లా చాలామందిని చూసా who sit backside and keep on commenting people, keep on commenting teachers, keep on commenting everyone. సో 24/7 మీ మైండ్లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది, సెక్స్, లస్ట్. అండ్ మీరు డైలీ లాంగ్వేజ్లో కూడా మీరు ఏమంటారు, వేరేటువంటి తిట్టేటప్పుడు ఏమంటారు, అరే. సో మీ జనరల్ కాంటెక్స్లో యూజ్ చేసేది కూడా యూ టాక్ అబౌట్ సెక్స్. అర్థమవుతుందా? యూ జనరల్గా మీ ఒక 2 అబ్బాయిలు కలిస్తే జనరల్గా మాట్లాడుకునేది సెక్స్. నార్మల్గా నడుచుకుంటూ వెళ్తే ది థింక్ అబౌట్ సెక్స్. నార్మల్గా ఫోన్ ఓపెన్ చేసిన దే థింక్ అబౌట్ సెక్స్. సో నా పాయింట్ అర్థమైంది కదా. డైలీ మీరు చేసే యాక్టివిటీస్లో లాడ్ ఆఫ్ సెక్షువల్ థాట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఈ సెక్షువల్ థాట్స్లో మీరు స్పెండ్ చేసే ఎనర్జీ మీరు మీ ఒక ప్రొడక్టివ్ డేని బిల్డ్ చేసుకోవడానికి చేయాలి. మీకు ఎట్లా తెలుస్తుంది ఈ సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ జరుగుతుంది, ఈ ఎనర్జీ నేను ఇక్కడ యూజ్ చేసే ఎనర్జీ నాకు ఈ వర్క్ మీద పెడుతున్నా అని ఎట్లా తెలుస్తుంది? నేను పాన్ చూడడం బంద్ చేసా, మొత్తం అన్నీ బంద్ చేసా, ఎట్లా తెలుస్తుంది? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైటర్ అనుకోండి, బుక్ రాస్తున్నా, పాన్ చూస్తున్నా, పాన్ బంద్ చేసా, పాన్ మీద పెట్టే ఎనర్జీ నాకు దీని మీద పెడుతున్నా, ఎట్లా తెలుస్తుంది ఇందులో నాకు ఈ ఎనర్జీ యూజ్ అవుతుంది అని? అంటే సింపుల్ థింగ్,
మీరు పాన్ గురించి ఆలోచించినప్పుడు కానివ్వండి, లేకపోతే సెక్స్ గురించి ఆలోచించినప్పుడు కానివ్వండి, మీ మైండ్ ఎలా అయితే ట్రిగర్ అవుతుందో చేసేయాలి, లేకపోతే సమ్ వాట్ వైబ్రేషన్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, రైట్? అదే వైబ్రేషన్ వెన్ యూ థింక్ అబౌట్ దట్ బుక్, వెన్ యూ థింక్ అబౌట్ దట్ రైటింగ్, వెన్ యూ థింక్ అబౌట్ ద జిమ్, వెన్ యూ థింక్ అబౌట్ ద అదర్ వర్క్, ఆ వర్క్ గురించి మీకు ఆలోచించినప్పుడు సేమ్ సెక్స్లో మీరు ఎంతైతే ఆ హ్యాపీనెస్ని పొందుతారో అంతే హ్యాపీనెస్ మీరు ఆ వర్క్ చేయాలి అని వచ్చినప్పుడు మీ రూట్ చక్రాలో ఫామ్ అయ్యే ఎనర్జీ సహస్రార చక్రాలోకి వెళ్ళి మీకు అక్కడ సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ జరుగుతుంది అని అర్థం. చాలామంది యూట్యూబర్లు, చాలామంది న్యూస్ ఛానల్స్ ఈ మధ్యన మాస్టర్బేషన్ ఆపేసేయండి అంటున్నారు. దట్స్ గుడ్. ఆపేసి ఆ ఎనర్జీని వర్క్ మీద పెట్టండి అని ఎవరు చెప్పట్లా, జస్ట్ స్టాప్ ఇట్ అంటున్నారు కానివ్వండి. ఫస్ట్ మాస్టర్బేషన్ ఆపేయడమే పెద్ద థింగ్. మీరు ఆపేసి ఆ ఎనర్జీని ఇంకో దాని మీద పెట్టగలుగుతున్నారు అంటే అసలు పెట్టడం చాలా కష్టం. పెట్టాలి, అలా చేయాలి అంటున్నా. అట్లీస్ట్ 1 month 2 months ఆ వర్క్ అయ్యేంత వరకు మీరు చేయగలిగి. ఇప్పుడు బాడీ బిల్డ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? హార్డ్లీ ఒక 2 years, లేకపోతే మంచిగా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఒక 8 months or 1 yearలో ఒక బేసిక్ స్ట్రక్చర్ వస్తుంది. అట్లీస్ట్ అక్కడి వరకైనా మీరు పెట్టగలగాలి. మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ మన వాళ్ళకి అలా పెట్టడం చాలా కష్టం, కానీ చాలామంది చేయలేరు. ఎందుకు ఫెయిల్ అవుతారో చెప్తా. ఎందుకు మాస్టర్బేషన్ ఆపేయి అని చెప్పేసి చాలామంది యూట్యూబర్లు చెప్పినా సరే మనం ఎందుకు ఆపలేము అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ మనోళ్ళు సాటిస్ఫై కారు. చాలామందికి అసలు సెక్స్ చేయడమే రాదు. అంటే అది ఒక 15 minutes టాస్క్ కాదు, ఇట్స్ బిగ్ థింగ్. మీరు ఫోర్ ప్లే కానివ్వండి, టచ్ పాయింట్స్ ఉంటాయి, లేకపోతే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ పెద్ద టాస్క్. అది ఎవరికి తెలియదు, సెక్షువల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. సో చాలామంది సెక్స్ చేయడం రాదు. రాకపోవడం వల్ల ఏం చేస్తారు? మాస్టర్బేట్ చేసుకోవడం రాదు. రాకపోవడం వల్ల ఏం చేస్తారు? వాళ్ళు సాటిస్ఫై కారు. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ తీసుకున్నా, లేకపోతే అక్కడ మాస్టర్బేషన్ ఎట్లా చేసుకుంటారు? జస్ట్ వీడియోస్లో చూసిందే ఎట్లా చేసుకుంటారు. టాయ్స్ ఉంటాయి, లేకపోతే అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, లాడ్ ఆఫ్ టైం తీసుకుంటారు, సాటిస్ఫై అంతవరకు చేస్తారు. ఇప్పుడు మన దగ్గర సింగిల్ బాత్రూమ్స్ ఉండడం వల్ల, ఇల్లులు చాలా చిన్నవి అవ్వడం వల్ల, ప్రైవసీ అనే కాన్సెప్టే లేకపోవడం వల్ల మనం మాస్టర్బేషన్లో కానివ్వండి, లేకపోతే సెక్షువల్గా కమిట్ అయినా సరే, సెక్స్ అనేది ఏంటి, ఒక ఇద్దరు పార్ట్నర్స్ చాలా చాలా కంఫర్టబుల్గా అందులో ఎంగేజ్ అవ్వాలి. మన ఇండియాకి వచ్చేసరికి, లేకపోతే మన వాళ్ళ దగ్గరికి ఏమైపోతుంది అంటే మెన్ అనేటోడు చాలా అగ్రెసివ్ అయిపోతాడు. అరే సెక్స్ మొత్తం ఇచ్చిపడేయాలి అన్నాడు, అగ్రెసివ్ అయిపోతాడు. వెరాజ్ విమెన్ దగ్గరికి వెళ్ళేసరికి తను కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అండ్ తను జస్ట్ కామ్గా పడుకుంటుంది అంతే. వీడి పని ఏదో వీడు చేసుకున్నట్టు. వీడేమో యానిమల్లా బిహేవ్ చేస్తాడు, తనేమో మొత్తం కామ్గా బిహేవ్ చేస్తుంది, జస్ట్ కామ్గా ఉంటుంది అనమాట. సో ఈ థింగ్ అనేది అంత ప్రాపర్గా జరగదు. యూ టేక్ వెస్టర్న్ సైడ్, వాళ్ళు ఎట్లుంటుంది, వాళ్ళకి సెక్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా చేసుకుంటారు, వాళ్ళు చాలా మంచిగా చేసుకుంటారు అనమాట. సో మన దగ్గర ఆ ప్రాసెస్ అనేది జరగదు. సో సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. అండ్ అంతేకాకుండా లాడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ని మనం టేక్ కేర్ చేసుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ అంత ప్రాపర్గా ఉండవు. అర్థమవుతుందా? అండ్ లాట్ ఆఫ్ ప్రైవసీ ఫ్యాక్టర్స్, అంటే మన దగ్గర ఒక సింగిల్ బెడ్రూమ్లో ఒక 4-5 members ఫ్యామిలీ ఉండడం. సో అక్కడ ఎవరు సెక్స్ చేసుకోవాలి అనుకున్నా ఆ ప్రైవసీ ఇవ్వకపోవడం. రోడ్ మీద మనం లవ్ చేసుకోలేరు, ఒక కిస్ ఇవ్వలేరు పబ్లిక్లో. ఆ ఫార్మ్ ఆఫ్ లవ్ అంటే సెక్స్ అంటే వీళ్ళు సెక్స్ చేస్తారు. సెక్స్ వెన్ ఇట్ యాడెడ్ విత్ లవ్, ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ అవుతుంది అనమాట, ఇట్స్ డివైన్ థింగ్ అవుతుంది. సో అది ఎవరు చేయలేరు మన దగ్గర. సో సాటిస్ఫై కారు. అంతేందుకు మీరు పాన్ చేసేటప్పుడు కూడా మీరు వీడియో చూస్తూ ఉంటారు అండ్ యూ కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ అనదర్ వీడియో. మళ్ళీ కింద ఇంకొక వీడియో కోసం సర్చ్ చేస్తూ ఉంటారు, కానీ అది యూజ్లెస్. ఆ వీడియోని మీరు చూడరు. సో యూ కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ గుడ్ వీడియో, దాన్ని మళ్ళీ మొత్తం చూస్తారని అది కూడా కాదు. అర్థమవుతుందా? సో ఇట్లా పాన్లో కానివ్వండి, మాస్టర్బేషన్లో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, వాడు ఎప్పుడు సాటిస్ఫై అవ్వడు. సో సాటిస్ఫాక్షన్ దొరకనప్పుడు ఏమవుతుంది? యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దట్. అలా మీరు పొద్దున్న లేచిన కాడ నుంచి సెక్షువల్ థాట్స్లోనే మీ మైండ్ అంతా గడిపేస్తారు. కానీ వేరే కంట్రీస్లో ఉన్న పీపుల్ వాళ్ళు సెక్స్ని అంత పెట్టి చూడరు అనమాట. నేను చూసా కదా, నేను రష్యా వెళ్ళినప్పుడు నా చుట్టుపక్కల ఒక 500-600 మంది ఉన్నారు. ఇట్స్ అ హ్యూజ్ గ్యాదరింగ్. అక్కడ ఒక ఇద్దరు కపుల్ లోకాన్ని మర్చిపోయి చేతుల మీద చేసుకొని వాళ్ళు జస్ట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు. అంత ప్రైవసీ ఉంటుంది అక్కడ. ఎవరైనా కిస్ చేసుకున్నా, లేకపోతే ఇంకోటి చేసుకున్నా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అది నా బిజినెస్ కాదు, నేను నా పని ఏంటో నేను చూసుకుంటా. సో అక్కడ బౌండరీస్ అన్ని దాటేసి వాళ్ళు ఆల్రెడీ ఒక 10-15 మందితో హుకప్ అయి ఉంటారు. అందరని మెజారిటీ చెప్పట్లేదు, జస్ట్ నేను చెప్తున్నా బేసిక్గా. ఆల్రెడీ ఆ గర్ల్ ఫ్రెండ్ కల్చర్, ఆ హుకప్స్ కల్చర్ ఉంటుంది కాబట్టి సెక్స్ అనేది వాళ్ళకి ఒక నార్మల్ థింగ్ లాగా అయిపోతుంది అనమాట.
మన దగ్గర దాన్ని ఎగ్జాజరేట్ చేసేసి దాని పెద్ద కాంప్లికేషన్ సబ్జెక్ట్ చేసేసి మైండ్లో ఇక్కడ ఉంచేసుకున్నాం. సో అందుకే మనం సాటిస్ఫైగా ఉన్నాం. అండ్ ఇంకా మన వాళ్ళకి సెక్స్ మీద, మాస్టర్బేషన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, అవేర్నెస్ కూడా లేదు. నేను ఒక యూట్యూబర్ని, ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక యూట్యూబర్ని అడిగాను అనమాట, అన్న 8 years నుంచి ఎట్లా చేస్తారన్న మీరు కాంటెంట్, అసలు నా వల్ల కాదన్నా, నేను ఇంకొక 6 monthsలో బంద్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ అది ఇది అంటే, ఏమో బ్రో రిపీటెడ్ కంటెంట్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా, ఒక 10 కాన్సెప్ట్లు ఉంటాయి, ఆ 10 కాన్సెప్ట్లోనే మళ్ళీ తిప్పి ఎప్పుడైనా రీచ్ డౌన్ అయింది అంటే మాస్టర్బేషన్ గురించి ఒక వీడియో వేస్తా, వెళ్ళిపోతుంది 500K వ్యూస్ అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, అరే అమ్మ ఈ నిజంగానే మాస్టర్బేషన్ గురించి ఏ క్రియేటర్ చేసినా కూడా మేబీ ఈ వీడియో కూడా 30-40Kకి వెళ్తుంది చూడండి, ఏ వీడియో చేసినా కూడా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా పోరగాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, ఇంకా పోరగాళ్ళకి మాస్టర్బేషన్ చేసుకోవాలా వద్దా అక్కడే ఆగిపోయినారు చాలామంది పీపుల్. చేసుకోవాలా వద్దా, నువ్వు అసలు ఈ మాస్టర్బేషన్ కానీ ఆగిపోతే అసలు నువ్వు రియల్ సెక్స్ గురించి ఎప్పుడు తెలుసుకుంటావు, ఆ సెక్స్ని ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తావు, రియల్ సెక్స్ని ఎప్పుడు అనుభవిస్తావు, అనుభవించిన దాన్ని ఎప్పుడు వదిలేస్తావు, వదిలేసిన తర్వాత ఆ ఎనర్జీని నువ్వు తీసుకెళ్ళి వర్క్లో ఎప్పుడు పెడతావు పెట్టలేవు. నువ్వు ఫస్ట్ నువ్వు పాన్ని చూడడం బంద్ చేయాలి, నువ్వు రియలైజ్ అవ్వాలి అది రియల్ కాదు, అది రియల్ సెక్స్ కాదు అని చెప్పి ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. దెన్ మాస్టర్బేషన్ బంద్ చేయాలి. ఎప్పుడు బంద్ చేస్తావు, రియల్ సెక్స్ని మీరు అనుభవించినప్పుడే మాస్టర్బేషన్ని మీరు బంద్ చేస్తారు. రియల్గా మీరు సెక్స్ చేసినప్పుడు యూ డోంట్ చూస్ మాస్టర్బేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ వెజ్ కర్రీసా అంటే యూ ఆల్వేస్ చూస్ చికెన్ కదా, సో సెక్స్ ఆర్ మాస్టర్బేషన్ అని యూ షుడ్ ఆల్వేస్ చూస్ సెక్స్ మీకు అన్సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, దాన్ని సాటిస్ఫై చేసేటట్టు మీరు చేసుకోగలగాలి. అది చేసుకున్న తర్వాత దెన్ మీకు ఫెడప్ అయిపోవాలి. ఆ పర్టికులర్ ఎనర్జీని మీరు వర్క్లో, బిల్డింగ్ కంపెనీస్, ఆల్ ద థింగ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది చాలామంది చేయలేరు, ఇట్స్ ఇంత లాంగ్ ప్రాసెస్. సో ఫస్ట్ రియలైజ్ గైస్, మాస్టర్బేషన్ ఆపేయండి అని కాదు ఈ వీడియో, ఆపి ఆ ఎనర్జీని థింగ్స్ మీద వర్కౌట్ చేయండి. అర్థమవుతుందా? సీరియస్లీ మీరు అబ్బాయిలు కాబట్టి మీకు ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫక్కప్ అయిపోతున్నా. అటు యూట్యూబ్ చేసుకోవాలి, రెంట్స్ పే చేసుకోవాలి, ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చుకోవాలి, ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకోవాలి, అండ్ నా పర్టికులర్ గోల్స్, నేను ఆఫ్రికా వెళ్ళాలి, రష్యా వెళ్ళాలి, ఎవరెస్ట్ వెళ్ళాలి, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ ఎవరెస్ట్ ఎందుకంటే మీకు కనెక్ట్ అవుతారు. సో చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ సంథింగ్. అరే జై అనేటోడు జైగాడు ఇస్తాడు, జైగాడు చేస్తాడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి. చాలా థింగ్స్ ఉన్నాయి. మంచి షేప్లో నా బాడీని ఉంచుకోవాలి అండ్ ఎనర్జీ పెట్టుకోవాలి అండ్ మళ్ళీ ఫ్రెండ్స్తో తిరగాలి. ఫక్క అయిపోతున్నా. ఇప్పుడు ఈవెన్ ఇది కూడా రోజుకో వీడియో అంటే ధూళి తీరిపోదు, 20-30 నిమిషాలు ఏం నుంచి రాసుకోవాలి కదా, ఇగో 4-5 పేపర్లు రాసుకొని చేసుకోవాలి. సో ఇట్స్ వెరీ టఫ్ బీయింగ్ ఎ మెన్. చాలా 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 కష్టమైన థింగ్. మనం కానీ ఒక డమ్ పోరాళ్ళ ఉన్నామంటే వర్స్ట్ థింగ్ అది. రోజు మాస్టర్బేట్ చేసుకుంటా, రోజు సెక్షువల్ థాట్స్లో ఏముండదు ఆడ, బూబ్స్ వాటి గురించే నువ్వు 24 గంటలు ఇక్కడ పెట్టేసుకున్నావు అంటే నువ్వేం చేయలేవు. అర్థమవుతుందా? నువ్వు ఒక ఫీమేల్ పర్సన్ని కలిసినప్పుడు తను చాలా కంఫర్టబుల్ అవ్వాలి. వెన్ యూ గివ్ షేక్ హ్యాండ్, వెన్ యూ టాక్ విత్ హర్, చాలా కంఫర్టబుల్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది తెలుసా, నీ మైండ్లో సెక్షువల్ థాట్స్ ఉంటే ఐ మే గెస్ యువర్ సిస్టర్ ఆల్సో విల్ నాట్ ఫీల్ సెక్యూర్. సీరియస్గా చెప్తున్నా కదా, మీ దగ్గర రిలేషన్లో ఉన్న పీపుల్ కూడా మేబీ అంత కంఫర్టబుల్ అవ్వరేమో. మీ చూపే వర్స్ట్ అయిపోతుంది. మైండ్లో సెక్స్ అని ఉందనుకోండి, మీ చూపే వర్స్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో మీరు ఆ థింగ్ని వదిలేసి మీరు 10 అడుగులు ముందుకెళ్ళినప్పుడే యూ కెన్ టాక్ విత్ ఆల్ ద గర్ల్స్, యూ కెన్ బీ కంఫర్టబుల్. గర్ల్స్ విల్ ఫీల్ కంఫర్టబుల్. మీ పక్కన కూర్చున్నా, మీరు మాట్లాడినా, మీరు వాళ్ళని చూసినా సరే వాళ్ళు ఫీల్ అవుతారు కంఫర్టబుల్గా. సో ఒక డంబ్ పర్సన్లా ఉండకండి, ఒక యావరేజ్ పర్సన్లా ఉండకండి. ట్రై టు బీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ హూ ఆల్వేస్ చేస్ సక్సెస్. అండ్ సక్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రతి ఒక్కటి. సక్సెస్ అంటే వాడి డెఫినేషన్లు వాడుకుంటే కానీ ట్రై టు బీ అ గుడ్ మ్యాన్. అర్థమవుతుందా? ఒక మంచోడు స్టేజ్లో ఉన్నోడు అవ్వడానికి ట్రై చేయండి. దానికి అవ్వాలి అంటే ఈ సెక్స్, ఈ పిల్ల వ్యవహారాలన్నీ కొంచెం పక్కన పెట్టి రియలైజ్ అయ్యి, సో సీమన్ రిటెన్షన్, సీమన్ ట్రాన్స్మిటేషన్, సేవ్ యువర్ ఎనర్జీ అండ్ ఇన్వెస్ట్ దాట్ ఎనర్జీ ఇన్ ద వర్క్. ఎనర్జీ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సో ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ పెట్టుకొని ఫోకస్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్.